వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల 5వ తేదీ నుండి ఏప్రిల్ నెల 11వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా చైత్రమాస బహుళ తదియ ఆదివారం నుండి చైత్రమాస బహుళ నవమి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచారమును బట్టి ఫలితములు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి స్తోత్ర పారాయణాదులు చెయ్యాలి మొదలగు అంశములన్నింటినీ కూడా ఇప్పుడు వివరముగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచారం కనుక చూస్తే వ్యయస్థానంలో ఉన్నటువంటి సూర్యుడు, కుజుడు, శని, అలాగే మేషంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రగ్రహము, అలాగే మేషము నుంచి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు కొంత పర్వాలేదన్నట్టుగా కొన్ని ఫలితములు కూడా ఇస్తూ ఉన్నాడు. కొంత గ్రహ సంచారమును బట్టి మార్పులు చేర్పులు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. కాలం మీకు పర్వాలేదన్నట్టుగా సహకరిస్తూ ఉన్నది. కొంత మంచి జరుగుతుంది, కానీ ప్రయత్నపూర్వకంగా మీరు ప్రయత్నాన్ని గట్టిగా చేస్తే అవి విజయవంతం అవుతాయి. కొంత భగవంతుడి యొక్క అనుగ్రహము, మీ ప్రయత్నము, ఈ రెండూ కూడా మీకు ప్రధానంగా కావలసి వస్తుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని లాభాలు కలుగుతాయి. నూతన వస్తు వాహన ఆభరణములు కొనటంలో కొంత ఆలోచన చేయండి. విద్యార్థులు పరీక్షల్లో తప్పకుండా మంచి ఫలితాలు కూడా సాధించగలుగుతారు. కొంత బుధుడు మీ మీద దృష్టి పెట్టి వ్యాపారాన్ని లాభం బలోపేతం చేసే అవకాశం కూడా ఉంది. సమస్యల్ని కొంత సృజనాత్మకతతో పరిశీలన చేసుకొని వాటిని పరిష్కారం చేసుకునేటువంటి దిశగా అడుగులు వేయటం అనేటువంటిది మీకు మంచిదవుతుంది. అలాగే శరీర ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, బంధుమిత్ర సమాగమము, సంఘంలో గౌరవము, ఇతరులకు సహాయం చెయ్యాలి అనేటువంటి ఆలోచన మిమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నది. ముఖ్యంగా మేషరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, సూర్యాష్టకము, గోధుమ పాయసం చేసి సూర్య భగవానుడికి నివేదన చేసి అది మీరు స్వీకరించటం వల్ల అనారోగ్యములు దూరమైపోయి ఆరోగ్యం అనేటువంటిది దృఢంగా ఉంటుంది. శనివారం నాడు శని యొక్క స్తోత్ర పారాయణంతో పాటుగా నవగ్రహ ప్రదక్షిణములు చేయటం వల్ల కూడా మేషరాశి వారికి అనుకూలత పెరుగును, ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే ఏకాదశంలో ఉన్నటువంటి సూర్యుడు, కుజుడు, శని కొంతమేర మీకు అనుకూలమైనటువంటి ఫలితములను ఈ వారం అందజేస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క బలం కూడా మీకు కొంత తోడవుతోంది. దాదాపుగా ఒక్క మాటలో చెప్పాలి అంటే వృషభ రాశి వారికి అదృష్ట కాలం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. మనోబలంతో మీ కర్తవ్యములన్నింటినీ కూడా పూర్తి చెయ్యండి. ముఖ్యంగా గురు శనులు కొంత శుభమైనటువంటి ఫలితములు ఇవ్వటం అనేటువంటిది మీకు కలిసి వచ్చేటువంటి అంశము. శుభకార్యములు చేయటము, మృష్టాన్న భోజనము, కీర్తి ప్రతిష్టలు, శరీరమందు ఆరోగ్యము, నూతన వాహనములు వస్తువులు కొనటంలో కూడా ఆలోచనలు. విద్యార్థులు కొంత శ్రమ చేస్తే ఉత్తీర్ణతా శాతాన్ని బ్రహ్మాండంగా కూడా పొందే అవకాశము. సంతాన వృద్ధి, ఇష్టమైనటువంటి వస్తువులు కొనటంలో
విదేశీ గమనము, కొత్త వారితో స్నేహం చేయటం, దేవతా మొక్కులు, మంచి ఉద్యోగము, ప్రమోషన్లో, అన్ని వ్యాపారముల యందు మంచి లాభములో, అధికమైనటువంటి ఆదాయము, సంఘమునందు కొంత గౌరవం కూడా కలుగుతుంది. ముఖ్య లక్ష్యాల మీద గురి పెట్టండి, ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఎప్పుడు కూడా సమిష్టి ప్రయత్నం చేయండి, ఒంటరి ప్రయత్నం అనేటువంటిది చేయకండి. ఇంకొక సలహా ఏంటంటే, చెడు వ్యక్తులతో స్నేహము, చెడు ఆలోచనలు చెయ్యటము, చెడ్డ భావాలతో కూడా మనస్సును నింపుకోవడం లాంటివి మాత్రం చేయకండి. అది కనుక మీరు సాధించగలిగితే మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు. ముఖ్యంగా వృషభ రాశి వారు మహాలక్ష్మి అష్టకము, అలాగే శుక్రవారం నాడు కనకధార స్తోత్ర పారాయణము, అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యటము, గోమాత సేవ చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు దశమంలో, వృత్తి స్థానంలో సూర్యుడు, కుజుడు, శని, రాశి నుంచి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత మంచి ఫలితములు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. మిథున రాశి వారికి కొంత ఆరోగ్యము మీద దృష్టి పెట్టుకోవటం మినహాయించి మిగతా అన్ని ఫలితములు కూడా బాగుంటాయి. గురువు మిథున రాశిలో సంచారం చేయటం వల్ల కొంత విద్య యందు ఉత్తీర్ణతా శాతం పెరిగే ఆస్కారం కూడా ఉంది. వ్యాపార పరంగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సవాళ్ళు ఈ వారంలో మీకు ఎదురవుతాయి. వాటిని సున్నితంగా, బుద్ధిబలంతో కొంత పరిష్కారం చేసుకోండి. సహనముతో ఉండండి. సహనము కనుక కోల్పోతే అన్నీ కోల్పోతారు. సహనము మీకు సర్వరక్షను కలిగింపచేస్తుంది. అలాగే శుభకార్యములు మీ ఆధ్వర్యంలో జరుగుతాయి. సంతృప్తికరమైనటువంటి ఆదాయం ఉంటుంది. కుటుంబ సంతోషం, వ్యాపారంలో అభివృద్ధి మించి లాభం కూడా కలుగుతుంది. కొంత దశమంలో అంటే ఉద్యోగ స్థానంలో కొంత శని యొక్క ప్రభావం వల్ల విపరీతమైనటువంటి ప్రయాణములు చేస్తారు. ఆ ప్రయాణములు చేయటం వల్ల కొంత అనారోగ్య సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. ఒత్తిడి ఉంటుంది. సరి అయినటువంటి ప్రణాళికతో ఆ ఒత్తిడిని దరిచేరనీయకండి. వారం మధ్యలో కూడా ఒక చిన్న ఆపద నుంచి కూడా బయటపడతారు. ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధిస్తారు. మధ్యవర్తిత్వాలు చెయ్యకండి. మధ్యవర్తిత్వంలో సంతకాలు పెట్టకండి. అప్పులు ఎక్కువ చెయ్యకండి. అప్పులు ఎక్కువగా ఇవ్వకండి. ఆ భార్యాభర్తల మధ్య ఏక అభిప్రాయం అనేటువంటిది కుటుంబంలో చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కాబట్టి వ్యాపార భాగస్వాముల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉంటే ఈ వారం మిథున రాశి వారికి అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. ఇక మిథున రాశి వారు లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణములు, అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణములు, నవగ్రహ స్తోత్ర పారాయణం, గోమాతకు ఏదైనా ఒక రోజున వారంలో అరటి పండ్లు తినిపించే ప్రయత్నం చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం కొంత తగ్గినప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ఫలితము, అలాగే కొంత శని, సూర్యుడు, కుజుడు మీనరాశిలో ఉండేటువంటి ప్రభావం కూడా కర్కాటకం మీద కొంత బాగానే పడుతోంది. అయితే ఒకటేంటంటే కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు. అంత అద్భుతంగా ఉండకపోవచ్చు, అంత దిగాలుగా కూడా ఉండకపోవచ్చు, మధ్యస్థంగా ఉంటుంది ఈ వారమంతా. కొంత ఇంటి యందు కలహములు పెరిగే ఆస్కారము ఉన్నది. ఓపికగా ఉండటం, ఆ కలహములను నివారించే ప్రయత్నం చేయటం ఇంటి పెద్దగా మీ యొక్క బాధ్యత అవుతుంది. అంతా మంచే జరుగుతుంది అన్నటువంటి ఒక సుహృద్ భావన అనేటువంటిది మిమ్మల్ని మంచి వైపు నిలబెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఆత్మవిశ్వాసం కనుక కోల్పోతే
అనేక అవరోధములు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా ఏ పని చేసినా కూడా మీకు కొంత లాభం అనేటువంటిది ఉండకపోవచ్చు. చెడు సహవాసం అనేటువంటిది వ్యాపారంలో మీకు కొంత నష్టాన్ని కూడా తీసుకువచ్చే అవకాశం ఉన్నది. వ్యక్తిగత వివరాలు అంత బయటికి చెప్పకండి. వ్యక్తిగత వివరముల యందు కొంత గోప్యత కూడా మీకు అవసరమవుతుంది. ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా లేకపోతే ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. సహనంతో వ్యవహరించండి. సమృద్ధిగా అనేకమైనటువంటి విషయముల యందు మీకు మీ భాగస్వాములు తోడ్పాటుగా ఉంటారు. అలాగే తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. అధిక శ్రమ చేత శుభకార్యములను కూడా పూర్తి చేస్తారు. మొత్తానికి కొంత శస్త్రచికిత్స కూడా జరిగే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి కీళ్ళ సంబంధమైనటువంటివి, మోకాళ్ళ సంబంధమైనటువంటి వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండమని కర్కాటక రాశి వారికి ప్రధానమైనటువంటి సూచన. శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్ర పారాయణము కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా కొంత అనుకూలతను పెంచుతుంది. గురువారం రోజున గోవుకు పాలకూర లాంటి ఆకుకూరలు తినిపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, అష్టమంలో ఉన్నటువంటి సూర్య కుజ శనుల యొక్క ఫలితములు ప్రధానంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. డబ్బు వస్తుంది. లక్ష్మీ కటాక్షం అనేటువంటిది సింహరాశి వారికి ఉంది. సింహరాశి వారిలో ఉన్నటువంటి అందరికీ కూడా కొన్ని లాభాలు కలుగుతూ ఉన్నాయి. నూతన వస్తు వాహన ఆభరణాలు మొదలైనటువంటివి కూడా కొనే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థులు ఉత్తమమైనటువంటి మంచి ర్యాంకులు సాధించే అవకాశం కూడా ఉంది. శరీర ఆరోగ్యము, మనస్సులో సంతోషము, నూతన వ్యక్తుల యొక్క పరిచయాదులు కూడా మీకు లాభాన్ని కూడా చేకూరుస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అద్భుతమైనటువంటి ప్రగతిని కూడా సాధించగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. చిన్నపాటి ప్రయత్నాలే మేలైనటువంటి ఫలితములను కూడా సింహరాశి వారికి అందింపచేస్తాయి. కొన్ని విషయముల యందు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని అద్భుతంగా కూడా ముందుకు తీసుకొని వెళ్తాయి. కొన్ని విషయముల యందు శ్రమ విపరీతంగా ఉన్నప్పటికీ, అష్టమ శని యొక్క ఇబ్బందులు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా గురుదేవుడి యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బాగుంటుంది. ఆరోగ్యము, ఆర్థికము ఈ రెండు విషయముల మీద సింహరాశి వారు ప్రధానంగా దృష్టి పెడితే ఈ వారమంతా కూడా సింహరాశి వారికి ఆనందంగా ఉంటుంది. సింహరాశి వారు సూర్య స్తోత్రము, సూర్య అష్టక స్తోత్రము, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము రావి చెట్టు కింద కూర్చొని చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా సాధించగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు, అలాగే దశమస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము, కొంత ఆలోచనలు, అవకాశములు ఇవన్నీ కూడా విస్తృతంగానే కన్యారాశి వారికి ఉంటాయి. ఈ వారము కొంత మనోబలం అనేటువంటిది మీకు చాలా అవసరం అవుతుంది. ఎవరో ఒక వ్యక్తి వచ్చి మీకు ఏదో చెప్పేసరికి దాని మీద ఆలోచన వెళ్ళి మిమ్మల్ని మీరు తక్కువగా ఆలోచన చెయ్యటం అనేటువంటిది వదిలిపెట్టే ప్రయత్నం చెయ్యండి. మీ చుట్టూ నిరుత్సాహపరిచేటువంటి వ్యక్తులే ఉన్నారు, వారి మాటలు పట్టించుకోకండి. మనోనిబ్బరాన్ని పెంచుకోండి, ఏకాగ్రతను పెంచుకోండి, చెడు సహవాసాలకు దూరంగా ఉండండి. ప్రతి విషయంలో కూడా చంచలత్వం అనేటువంటిది మీకు వద్దు. కొత్త ప్రయోగాలకు ఇప్పుడు సమయం అనేటువంటిది కాదు. ఆర్థికంగా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా మీకు కొంత అధికంగా ఉండే ఆస్కారం అనేటువంటిది ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పట్ల అశ్రద్ధ అనేటువంటిది పెట్టకండి. అలాగే వ్యాపార పరంగా
కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా బుద్ధిబలంతో వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు ఉత్తమోత్తమైనటువంటి ఫలితములైతే దక్కుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహ సంబంధములు చుట్టానికి కూడా ఇది సరి అయినటువంటి సమయము అని చెప్పవచ్చు. మొత్తానికి కన్యారాశి వారు మహాగణపతి స్తోత్ర పారాయణంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణము మరియు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే బాగుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే 10వ స్థానంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రహముల యొక్క అనుగ్రహము, కొంత గురువు యొక్క అనుగ్రహము, కొంత శని యొక్క అనుగ్రహము, అలాగే మేషంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా కొంత బాగానే పనిచేస్తుంది. తులారాశి వారికి ఏకాగ్రత బాగా అవసరం. పనులన్నీ ఈ వారం చాలా సులువుగా అయిపోతాయి. కానీ గ్రహబలము, దైవబలము మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది. కొంత అశ్రద్ధ కారణంగా కొన్ని సమస్యలు జటిలంగా మారేటువంటి ప్రమాదం ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే కొంత శుక్రుడి యొక్క అనుగ్రహంతో ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి ఆటంకములు కూడా తొలగించుకుంటారు. కొంత వినయ విధేయతలు మీ విద్యార్థులకు భూషణములుగా మారితే ర్యాంకులు బ్రహ్మాండంగా కూడా సాధిస్తారు. శరీర ఆరోగ్యము మంచిగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు. ఉత్తమ ఫలితాలైతే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. సహనాన్ని పరీక్షించేటువంటి వ్యక్తులు మీ చుట్టూ కూడా ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల ఒక రకమైనటువంటి జాగ్రత్త తప్పకుండా తీసుకోండి. శక్తికి మించి పనులు కూడా చేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణము, హనుమాన్ చాలీసా స్తోత్ర పారాయణంతో పాటుగా శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చెయ్యండి. అద్భుతంగా మీకు వృద్ధి కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక పరిశీలన చేస్తే నవగ్రహముల యొక్క కొంత అనుగ్రహం అనేటువంటిది విశేషంగా కనిపిస్తూ ఉన్నది. సూర్యుడు, కుజుడు, శని కొంత మీనరాశిలో ఉండటం అనేటువంటిది ప్రధానంగా ప్రభావవంతంగా కూడా వృశ్చిక రాశి వారికి ఫలితముల మీద కనిపిస్తూ ఉన్నది. విజయం వరిస్తుంది. కొంత రవి కానీ శని కానీ కొంత శుభమైనటువంటి ఫలితములు వ్యాపార పరంగా కూడా మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మనస్సునందు సంతోషము, ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయము, ఏ పని చేసినా కూడా తొందరగా నెరవేరట, విద్యయందు ఉత్తీర్ణత, ఉద్యోగము, పదోన్నతి, ఇష్టమైనటువంటి వస్తువులు కొనటము, మంచివారితో స్నేహము చేయటము, అధికమైనటువంటి ఆదాయము, ధర్మకార్యములయందు ఆసక్తి, నూతన పనులు తలపెట్టడం, ఇతరులకు సహాయం చేయటం అనేటువంటి మంచి విషయములు కూడా ఈ వారం ప్రధానంగా వృశ్చిక రాశి వారికి బాగా ఉండబోతూ ఉన్నాయి. సమస్యల నుంచి బయటపడతారు. ఓపిక, సహనం అవసరము. ఇష్టదైవాన్ని చాలా వరకు ఆరాధన చెయ్యండి. గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణము, సుందరకాండ శ్రవణము, అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, ప్రతిరోజు కూడా మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి చాలా అవసరమైనటువంటి పరిహారములు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి చతుర్థ స్థానమైనటువంటి మీనంలో సూర్యుడు, కుజుడు, శని సంచారం చెయ్యటం, సూర్య శనుల యొక్క ప్రధానమైనటువంటి కలయిక కొంత ధనుస్సు రాశి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నది. కాబట్టి ఓపికగా ఉండండి. ఇప్పుడు కాలం అనేటువంటిది కొంత పరీక్షించే అవకాశం కూడా ఉన్నది. కానీ మిగతా గ్రహముల యొక్క అనుగ్రహంతో కొంత శుభకాలం అని కూడా చెప్పవచ్చు. ఆశించిన ఫలితాలు అందుకోలేనప్పటికీ కూడా మరీ నిరుత్సాహం అనేటువంటిది ఈ వారం అక్కరలేదు. సమాజంలో మీ గౌరవం అనేటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇంట్లో మీకు తెలియకుండానే కొన్ని కలహములు మీ మనశ్శాంతిని కొంత పాడు చెయ్యవచ్చు. బంధుమిత్రులతో విరోధం లేకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులు ఆశించినటువంటి ఉద్యోగం అనేటువంటిది కూడా పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు ఏ పని చేసినా
కొంత మీకు సంతృప్తిగా లేకపోవటం అనేటువంటిది ఇబ్బంది పెట్టవచ్చు. కానీ మనోబలంతో పనులను ఆరంభం చెయ్యండి, పనులు త్వరగా పూర్తవుతాయి. అలాగే తొందరపాటు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మీ భవిష్యత్తుకు కూడా పునాదులు వేస్తాయి. కొంత అధిక శ్రమ చేత శుభకార్యములు చేయటం, తీర్థయాత్రలు మొదలైనటువంటివి చేయడం వల్ల కూడా మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితములు ధనుస్సు రాశి వారికి ఈ వారం కలుగుతాయి అని చెప్పవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది శుభయోగ ఫలప్రాప్తి ఈ వారం కలగబోతూ ఉంది. ధనుస్సు రాశి వారు విష్ణు పంజర స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయండి. గురువారం నాడు అన్ని పనులు మీకు దత్తాత్రేయుల వారు నెరవేర్చే సమయం ఆసన్నం అయింది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి ద్వితీయ స్థానమైనటువంటి కుంభంలో ఉన్నటువంటి రాహువు, అలాగే బుధుల యొక్క ప్రభావము, అలాగే తృతీయ స్థానమైనటువంటి మీనంలో సూర్య కుజల శనుల యొక్క ప్రభావము, మనోబలంతో కొత్త ప్రయత్నములను ఆరంభం చేస్తారు. గురువు వల్ల విద్యయందు లాభాలు పొందుతారు. ఉద్యోగ లాభాలు, ప్రమోషన్లు కూడా మకర రాశి వారికి ఈ వారం తప్పకుండా వస్తాయి. ఇంటి యందు శుభకార్యములు కూడా చేస్తారు. చేసే వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. కొంత ప్రయాణాలలో కూడా ప్రమోదం పెరుగుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఒంటరి ప్రయత్నములు అనేటువంటివి చేయకండి. కొంత ఇంటి బుధుడు వ్యాపారాన్ని కూడా బలోపేతం చేయవచ్చు. ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కొంత ఈ వారం తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. వ్యాపారంలో నష్టములు రాకుండా కూడా జాగ్రత్త పడండి. శ్రద్ధతో చాలా మటుకు కూడా ఉన్నతోత్తమమైనటువంటి ఫలితములు అనేటువంటివి సాధిస్తారు. కొన్ని చికాకులు, వేల తప్పి భోజనాదులు అనేటువంటివి మీ మనస్సు మీద కొంత ప్రభావాన్ని కూడా చూపించవచ్చు. మకర రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, అలాగే శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణము చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి బుధుడు రాహువు యొక్క ప్రభావము గణనీయంగా ఉంటుంది. విదేశీ ప్రయాణములు మీకు అనుకూలిస్తాయి. విదేశముల యందు ఏ పని మొదలుపెట్టినా కూడా అది మీకు సిద్ధంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమముల యందు విజయం మీదే. ఏకాగ్రతతో ముందుకు సాగండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులను వాయిదా వేయకండి. చిన్నపాటి అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. చిన్నపాటి ప్రయత్నాలే మేలైనటువంటి ఫలితాలను అందిస్తాయి. సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించడం అనేటువంటిది మీకు అవసరము. అలాగే రవి వల్ల మంచి ఆరోగ్యము, విద్యయందు ఉత్తీర్ణత, ఇంటి యందు విందు వినోదములు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండే అవకాశం కూడా ఉంది. కుంభరాశి వారు శని యొక్క స్తోత్రపారాయణము, నవగ్రహ స్తోత్రపారాయణము చేయడంతో పాటుగా విష్ణు సహస్రనామము బుధవారం నాడు 3 సార్లు చేయడం వల్ల అత్యున్నతమైనటువంటి ఫలితములు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనంలో సంచారం చేస్తున్నటువంటి 3 గ్రహములు, అలాగే మేషంలో సంచారం చేస్తున్న ద్వితీయ శుక్రుడు, కొంత చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యొక్క ప్రభావం చేత మీనరాశి వారికి ఆరోగ్యము, మనస్సునందు ఉత్సాహము, ఇంటి యందు విందు వినోదములు, మృష్టాన్న భోజనము, ప్రయత్నించిన కార్యములు నెరవేరేటువంటి అవకాశము, ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయం అనేటువంటిది కూడా ఉంటుంది. శుక్రయోగంతో ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి ఆటంకములన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా కృషికి తగినటువంటి ఫలితం అనేటువంటిది ఉంటుంది. పరిస్థితులు కొంత సానుకూలంగా మారిపోతాయి. స్పష్టమైనటువంటి ఆలోచనతో పనిచేయండి. దైవబలం అనేటువంటిది కాపాడుతుంది. రుణ సమస్యలకు ఆస్కారం ఇవ్వకండి. కొన్ని విషయాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. గత అనుభవాల నుంచి పాఠాలు కూడా నేర్చుకోండి. ఏ పని చేసినా కూడా సృజనాత్మకంగా ముందుకు వెళ్ళండి. అదృష్టకాలం అనేటువంటిది కొంత సమీపంలోనే ఉంది. అంతా మంచి జరుగుతుందన్నటువంటి భావన
ఎవ్వరికీ హాని చెయ్యనటువంటి సదాలోచన మిమ్మల్ని ఎప్పుడూ కూడా అగ్రభాగంలో నిలబెట్టవచ్చు. మీనరాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము గురువారము, అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము శుక్రవారం నాడు చెయ్యటము, అలాగే గోధుమలతో చేసినటువంటి పదార్థములు ఆవులకు పెట్టడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితములు సాధిస్తారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు. దైవబలం బాగా పెంచుకోండి, దైవాన్ని నమ్మండి, భగవద్ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు. వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.